హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఊరు వెళ్ళామని చెప్పాను కదా, టెంపుల్స్ ఇంకా చాలా వెళ్ళాము అన్నాను కదా. ఇందులో మేము భీమవరం వెళ్ళాము, మా ఊర్లో అమ్మ టెంపుల్కి అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. ఇది 60th ఇయర్ సెలబ్రేషన్ అంటే మా ఊర్లో అమ్మవారిది. సో మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అక్కడికి వెళ్తే ఇంత క్రౌడ్ ఉంది, చాలా టైం పడుతుంది, ఎలా దర్శనం కనుక్కున్నాం. లైన్లో మేము వెళ్ళేటప్పటికి 1 hour పట్టింది మాకు దర్శనం చేసుకోవడానికి. అమ్మవారికి ఇలాగా గుడి ముందే మనకి చీర జాకెట్లన్నీ అమ్ముతారు. లక్కీగా మేము అక్కడ చీర జాకెట్ తీసుకొని అమ్మవారికి సమర్పించుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం ఈ టెంపుల్కి రావడం, అది కూడా జాతర టైం ఎంత రష్ ఉన్నది. పిల్లలు అయితే ఇలాగా చాలాసేపు లైన్లో నుంచొని వాళ్ళ అన్నయ్యలకి భుజాలు ఎక్కిస్తారు. పెద్దవాళ్ళకి చిన్నవాడి దగ్గర ఇలా మేము అలాగా టైం చేసుకున్నాం అమ్మవారి గుడికి. అమ్మవారి గుడిని డీటెయిల్స్ అంతా కూడా ఈ బోర్డు మీద రాశారు. ఈ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అన్నది డీటెయిల్స్. ఇలా చీర జాకెట్ అరటిపళ్ళు తీసుకున్నాం మేము. అమ్మవారికి గర్భగుడిలో ఇచ్చేసి ఇలాగా అమ్మవారి దండం పెట్టుకొని మేము బయటకు వచ్చేసాం. బయట కూడా లడ్డు అది తీసుకున్నాం. పులిహార లడ్డు ప్రసాదం ఉంది, తీసుకొని అమ్మవారిని చూడగానే చాలా వాళ్ళు జల్లు అనిపించింది. ఫస్ట్ టైం చూడటం చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. అలా బయటకు వచ్చినాక బయట స్ట్రీట్ షాపింగ్ అంతా కూడా చూసుకున్నాం. పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యారు. చిన్న టాయ్స్ అన్నీ ఉన్నాయి. చిన్నప్పుడు ఆడే సామాన్లు ఉంటాయి కదా, చిన్న సామాన్లు మొత్తం అన్నీ స్ట్రీట్ షాపింగ్ మొత్తం అంతా ఉంది. ఇక్కడ నుండి మేము నెక్స్ట్ వేరే టెంపుల్కి వెళ్ళాలి. సో అందుకని స్ట్రీట్ షాపింగ్ లైట్గా చూసుకొని టెంపుల్ నుండి మేము బయటికి రాగానే అక్కడ ఇలాగ జీలు చేస్తున్నారన్నమాట. సో ఒక 2 minutes ఆగి వేడివేడిగా జీలు తీసుకొని బయలుదేరుతాం. మీలో ఎంతమంది మా ఊళ్ళో అమ్మ తల్లి దర్శనం చేసుకున్నారు ఈ సంక్రాంతికి? నేనైతే ఫస్ట్ టైం, కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నాను. అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా బాగా వచ్చింది మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.